Hey biker boys, welcome back to the channel once again. ఈ రోజు మీకోసం మీరు అడుగుతున్న one of the special car from the Mercedes. This is Mercedes 2021 model V-Class exclusive long wheel base version మనం ఈరోజు రివ్యూ చేయబోతున్నాము. డీటెయిల్ వాక్ అరౌండ్ చాలా ఫీచర్స్ ఉంటాయి లోపల. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ హోటల్ 7-స్టార్ హోటల్లా ఉంటుంది. అన్ని ఫీచర్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూర్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్కి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లగ్జరీ అండ్ ఎగ్జాటిక్ సూపర్ కార్స్ కూడా మన ఛానల్లో ఎవ్రీ డే మనకి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో దట్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీ వరకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసాము, విచ్ ఈజ్ ఆఫ్ ద సేమ్ ఛానల్ నేమ్ బైక్ కార్స్ తెలుగులో. మీరు అందులో నన్ను ఫాలో చేయండి, ఎందుకంటే ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ ఏమొస్తున్నాయో మన యూట్యూబ్ ఛానల్లో అందులో మీకు వెరీ ఫస్ట్ గ్లింప్స్ అనేది నేను ఒక షార్ట్ వీడియో అందులో నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు మన ఛానల్లో ఏం వీడియోస్ వస్తున్నాయో అవేర్గా ఉంటారు. ఇంకెందుకు కలిసి వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే దిస్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్, లుకింగ్ సూపర్ బ్యూటిఫుల్ అండి. అండ్ దిస్ ఇస్ ఎ బిజినెస్ క్లాస్ మోడల్ ఆఫ్ అ కార్. దట్ సార్ట్ ఇందులో లగ్జరీ ఫీచర్స్ చాలాగా ఉంటాయి. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుందాం. యూ కెన్ సీ అ వెరీ బిగ్ మర్క్ లోగో. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే దాని వెనకాలను పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్రోమ్, లుకింగ్ వెరీ వెరీ ప్రీమియం. అండ్ అలాగే దీనికి కంటిన్యూస్లో చూసుకుంటే సిల్వరీన్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ అగైన్ క్రోమ్ ఎలిమెంట్స్ ఇవ్వడం వలన ఇట్ ఈస్ లుకింగ్ మోర్ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లుక్స్లో ఫ్రంట్లో. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్రిల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే గ్రిల్ పైన కిందగా చూసుకుంటే వీ హ్యావ్ అ పార్కింగ్ కెమెరా అలాంగ్ విత్ ఇట్. ఇక్కడ చూసుకుంటే మనకి సెన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ద సేమ్ సార్ట్ ఆఫ్ గ్రిల్ మనకి కింద కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ ఆల్ మర్సిడీస్ కార్స్ దే ప్రొవైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజన్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్. ఇందులో చూసుకుంటే మనకి ఎల్ఈడి ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐ ట్రై టు షో యూ హౌ దే బ్లింక్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు హౌ బ్యూటిఫుల్లీ ద ఇండికేటర్ ఇస్ బ్లింకింగ్ ఆన్ రన్నింగ్ డిఆర్ఎల్తో పాటు వీ హ్యావ్ అ ప్రొజెక్టెడ్ లైటింగ్ సెటప్. విజన్ ఈజ్ సీరియస్లీ చాలా బాగుంటుంది. అడాప్టివ్కి సంబంధించి మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే బోనట్ పైన కూడా చూసుకుంటే అగైన్ మర్సిడీస్ బెంజ్కి సంబంధించి వీ హ్యావ్ అ బ్రాండింగ్ ఇస్ ఇన్ ప్లేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ లుక్స్ అండి. ఐ హోప్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దాము. ఈ కార్ సైడ్ నుంచి చాలా పెద్దగా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. లుక్ ఎట్ దిస్, హౌ లాంగ్ ఇస్ దిస్ కార్. అండ్ ద లాంగ్ వీల్ బేస్ మీరు చూడొచ్చు, LWB వర్షన్ ఎక్స్క్లూజివ్లీ. సో ఇంటీరియర్లో చాలా స్పేస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా లగ్జరీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎనీవేస్ వీ విల్ గెట్ ఇన్ టు ఇట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్ అట్ ద వీల్ డిజైన్ ఇస్ సూపర్బ్లీ మేడ్. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మర్క్ బ్రాండింగ్ అండ్ వెరీ బిగ్ బ్రేక్ క్యాలిపర్ వీల్స్. అండ్ ఇక్కడ మనం వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R17 విచ్ ఇస్ ఆఫ్ 255/55 ఫ్రంట్ అండ్ రేర్ మనకి సేమ్ వీల్ సెక్షన్. అండ్ అలాగే సేమ్ టైర్ సెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ హియర్ ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద మ్యాసివ్ ORVMs. కార్ సైజ్కి తగ్గట్టు ORVM సైజ్ కూడా పెద్దగానే ఉంది. అండ్ దీస్ ఆర్ ద ORVM పైన మనకి టర్న్ ఆన్ ఇండికేటర్. యూ కెన్ సీ హౌ దే ఆర్ బ్లింకింగ్. అండ్ ఇక్కడ షార్ప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ మేక్స్ ఈ కార్ లుక్స్ ఇంకా సైడ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బాడీ కలర్కి మనకి డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ప్యాసివ్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రూఫ్ రైల్స్ మీరు చూసుకుంటే ప్రాపర్లీ సిల్వర్ ఇన్ ఫినిష్డ్. అండ్ ఇఫ్ యూ సీ strong enough, they are properly functionable. So this is about the side view. And the most important thing meer ikkada chudandi, the glass area is very very massive. Almost 3 glass areas kuda chaala massive ga unnayi. You feel like you are sitting inside kind of a hotel 7-star laga untundi. మీకు సఫికేషన్ ఉండదు. బయటి వ్యూ ఎప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుందో యూ విల్ నాట్ ఫీల్ దట్ సఫికేషన్ ఎట్ ఆల్. అండ్ దర్ ఈస్ నో పాయింట్ దట్ ఇన్ దిస్ కార్స్ యూ ఫీల్ సఫికేషన్. బట్ స్టిల్ వెన్ యూ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఇంత పెద్ద గ్లాస్ ఏరియా ఉంటుందో ద వే ఆఫ్ ఫీలింగ్ దట్ వెన్ యూ సిట్టింగ్ ఇన్సైడ్ ద కార్ బయట చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ అలాగే పిల్లర్స్ పైన చూసుకుంటే వీవ్ గాట్ ద పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు, ఏ పిల్లర్ కానీ బి పిల్లర్ కానీ. సో దిస్ ఈస్ ద ప్రీమియంనెస్ ఆఫ్ ద V-Class LWB version. And friends, now let's explore the rear view of the V-Class LWB version. Look at this. కార్ యొక్క హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ నా హైట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. లుక్ అట్ దిస్. అండ్ ఇక్కడ మనకి V220D అని ఇక్కడ ఏదైతే వేరియంట్ ఉంటుందో మనకి ఇక్కడ డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇంజిన్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ఆఫ్ 2 లీటర్ డీజిల్లో వస్తుంది. వీ హ్యావ్ నో పెట్రోల్ వర్షన్ ఇన్ దిస్. డీజిల్లో వస్తుంది. అండ్ దిస్ టర్న్స్ అవుట్ ద పవర్ 161 బ్రేక్ హార్స్ పవర్ ఇందులో డెలివర్ అవుతుంది. అండ్ అలాగే చూసుకుంటే టెయిల్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ బ్లింకింగ్ ద ఇండికేటర్.
అండ్ ఈ ఏదైతే ఏరియా ఉంటుందో హాఫ్ పోర్షన్ మనకి సైడ్లో అండ్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్. సీరియస్లీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ ద వేరియంట్ అండ్ క్రోమ్ స్ట్రైప్ లైన్ ఇక్కడ కంప్లీట్లీ ఆల్ ద వే మధ్యలో ఇవ్వడం జరిగింది. దేర్ ఈజ్ అ మర్క్ బ్రాండింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ ఆల్సో లుక్ ఎట్ ద వైపర్ కంప్లీట్లీ ఈ గ్లాస్ ఏరియా అనేది కవర్ చేస్తుంది. వైపర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ ది నెంబర్ ప్లేట్ లైటింగ్ రైట్ హియర్ అలాంగ్ విత్ ద రివర్స్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ ఫుట్ స్టెప్, బట్ యూ డోంట్ యూజ్ ఇట్ యాజ్ అ ఫుట్ స్టెప్, బట్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ దీస్ ఆర్ ద మనకి రిఫ్లెక్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక బాక్సీ టైప్ మనకి ఈ రియర్ సెక్షన్ అనేది వీ క్లాస్కి సంబంధించి ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనము బూట్ ఓపెన్ చేసి చూద్దాము. వీ హ్యావ్ అ కీ ఆల్సో హియర్ అండ్ సింప్లీ మనం ఇక్కడ వన్ టచ్ ఎలక్ట్రికల్ టెయిల్ గేట్. లుక్ ఎట్ దిస్, వావ్, మీరు చూసారా ఇంత పెద్దగా ఉంది మనకి టెయిల్ గేట్. అండ్ ఇందులో నేను ఫిట్ అయిపోతున్నాను. దిస్ ఈజ్ హౌ ద హైట్ ఆఫ్ ద కార్ ఈజ్. అండ్ ఇక్కడ ప్రాపర్ హైడ్రాలిక్ స్టడ్స్ అండ్ హైడ్రాలిక్స్ని కూడా మంచి ప్లాస్టిక్స్తో ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ సీ ద బూట్ స్పేస్ ఈజ్ సో మ్యాసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ దిస్. ఇక్కడ కూడా చూసుకుంటే యూ హ్యావ్ అ పార్షియల్ ట్రే, ఇటువైపు అండ్ ఇటువైపు వీ హ్యావ్ అ పార్షియల్ ట్రే. And well made, a lot of great quality has been used. In terms of quality there is no doubt about it. And still మీకు ఇంకెక్కువ బూట్ స్పేస్ కావాలంటే యూ కెన్ ఆల్సో ఓపెన్ అప్ లైక్ దిస్. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బూట్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. దో ఇట్ ఈస్ అ 6-seater బిజినెస్ క్లాస్ వేరియంట్ అయినా కూడా బ్యాక్ సైడ్ మనకి ఇంత పెద్ద బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంది. ఇన్ కంపేర్ విత్ వెల్ఫైర్, యాక్చువల్లీ వెల్ఫైర్ మనకి ఆటో వెల్ఫైర్లో కంపారిజన్ దీంతో చేయలేము. దట్ ఈస్ వే మోర్ చాలా చీపర్ కార్ కంపేర్ చేసుకుంటే. బట్ అందులో మనకి ఇంత ఎక్కువగా బూట్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉండదు. వేర్ యూ గెట్ ఇన్ దిస్ వీ క్లాస్లో బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. వీ హ్యావ్ అ లైటింగ్స్ ఈజ్ ఇన్ ప్లేస్ ఇన్ ద బోత్ ఎండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బూట్ ఆఫ్ ద వీ క్లాస్. దీన్ని ఇక్కడ మీరు పార్సల్ ట్రేగా కూడా యూ కెన్ యూజ్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీ క్లాస్ బూట్ స్పేస్ అండ్ ఆల్. ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా వన్ టచ్ అండ్ యూ కెన్ క్లోజ్ ద బూట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ రియలీ లైక్డ్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్టీరియర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీ క్లాస్లో వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ లగ్జరీ అండ్ వాట్ ఆల్ ఫీచర్స్ ఉన్నాయి మనం చూద్దాము. ఫస్ట్ మనం సెకండ్ రో అండ్ ఆల్సో రియర్ సైడ్ మనకి థర్డ్ రో రెండే టెస్ట్ చేద్దాము. అందులో ఉన్న ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. వన్ సింగిల్ వే ఇట్ కంప్లీట్లీ ఓపెన్స్ అప్ ఎలక్ట్రికలీ. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ద మర్సిడీస్ బెంజ్. యూ కెన్ సీ ఇక్కడ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. లెట్ మీ గెట్ ఇన్సైడ్. వావ్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 chairs రియర్ సైడ్, 2 chairs ఫ్రంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఐల్ టెల్ యూ వాట్ ఆల్ ఫీచర్స్ వీ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇది అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ అండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే వాట్ ఎవర్ ద కన్సోల్ ఇక్కడ ఉందో దిస్ కెన్ గో ఆల్ ద వే ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్ కూడా వస్తుంది. అండ్ చైర్ క్వాలిటీ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. కుషనింగ్ కూడా చాలా బాగుంది. కంఫర్ట్ ఈజ్ డీసెంట్ ఎనఫ్. యూ కెన్ సీ థై సపోర్ట్ ఈజ్ ఎక్సలెంట్. బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. వీ హ్యావ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ యాజ్ వెల్. అండ్ మోస్ట్లీ ఈ కార్స్ వచ్చేసి ఎవరైతే హైలీ బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈ కార్స్ని కొనడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బికాస్ ఆన్ ద గోలో కూడా దే కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మీటింగ్స్ ఇన్సైడ్ ద కార్. అండ్ ఇందులో చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చైర్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. అగైన్ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ సైడ్లో చూసుకుందాం. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ ఏదైతే కనిపిస్తుందో లుక్ ఎట్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్. అండ్ ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనకి కైండ్ ఆఫ్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్పీకర్స్ ఇక్కడ ప్లేస్ చేశారు విచ్ ఇస్ అ బర్మిస్టర్ స్పీకర్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్, 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి మనం అలాగే డోర్ వైపు చూసుకుంటే అక్కడ వైపు చూడొచ్చు మీరు. అక్కడ ప్రెస్ చేసి కూడా కంప్లీట్గా మనం డోర్ని కూడా క్లోజ్ చేయొచ్చు. సో 2 waysలో మనం ఇక్కడ డోర్ని ఫస్ట్ మనం ఓపెన్ చేసిన ఆ విధంగా ఓపెన్ చేయొచ్చు. లోపల కూర్చున్న తర్వాత సింప్లీ మీరు ఆ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. నీడ్ నాట్ టు కంప్లీట్లీ మీరు వచ్చి మళ్ళీ డోర్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇస్ ఎలక్ట్రికల్ ఆపరేషన్ అనేది ఇక్కడ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనము ఈ కన్సోల్ ఏదైతే ఉందో దీన్ని ఎలా మూవ్ చేస్తారో చూద్దాము. ఇక్కడ మనకు ఒక కీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా యూ కెన్ టేక్ ఫార్వర్డ్ అండ్ అలాగే బ్యాక్వర్డ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో మనకి 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ప్రెస్ చేస్తే మనకి 2 ఏవైతే ట్రేస్ ఉంటాయో అవి ఓపెన్ అవుతాయి. అవి ఎనీవేస్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సింప్లీ ఇక్కడ వైపు మనం లుక్ ఎట్ దిస్ ఈజ్ వన్ సింగిల్ ట్రే. ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ స్టాండర్డ్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సింప్లీ మీరు ఇది ప్రెస్ చేసినా కూడా లుక్ ఎట్ దిస్, ఇది ఇంకా హైట్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ అనదర్ పార్షియల్ ట్రే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. యూ కెన్ హ్యావ్ ఎ ల్యాప్టాప్, యూ కెన్ హ్యావ్ ఎ బిజినెస్ మీటింగ్స్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఒకవేళ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా స్టిల్ యూ కెన్ డూ అ హైట్ అడ్జస్ట్మెంట్ అకార్డింగ్ టు యూ.
అండ్ ఇది ఏదైతే కన్సోల్ ఉందో ఇది ముందుకు కూడా వెళ్తుంది. వెనకాల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి కాకుండా ఈ కన్సోల్ ముందు కావాలంటే ఇట్ కెన్ కంప్లీట్లీ గో ఆల్ ద వే ఇన్ ద ఫ్రంట్. సో వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా పార్సల్ ట్రేస్ ఓపెన్ చేసుకోవచ్చు. దే కెన్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ ఆన్ దిస్ ట్రేస్, దే కెన్ హ్యావ్ అ ల్యాప్టాప్ కూడా ఇందులో పెట్టుకొని హ్యాపీగా బిజినెస్ మీటింగ్స్ని కూడా వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు. సో సింప్లీ అగైన్ లుక్ ఎట్ ద క్వాలిటీ. సో సింప్లీ మీరు దీన్ని ప్రెస్ చేసి ఈ విధంగా కిందికి తీసుకెళ్ళి యూ కెన్ హ్యావ్ ఇట్ అగైన్ ఆన్ ద సేమ్ ప్లేస్. సో దిస్ ఇస్ సీరియస్లీ నైస్ ఫీచర్ because ee business class lo lots of meetings can happen. This partial tray, 2 cup holders along with this all these features anedi chaala important and I really liked it. And alage chuskunte ఇటువైపు we have a 2 AC vents kuda ivvadam jarigindi. Door handles is in place and alage ikkada chuskunte hook manaki ikkada ivvadam jarugutundi. Look at this. So ఇటువైపు కూడా hook అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే గ్లాస్ ఏరియా గురించి చెప్పానో చూడండి, నో అదర్ కార్ ఐ థింక్ సో ఇంత పెద్ద గ్లాస్ ఏరియా కనిపిస్తుంది మీకు. రేర్ ఎండ్ లో కూడా ఎవరైతే కూర్చుంటున్నారో కంప్లీట్ విజిబిలిటీ ఉంది. సో సీరియస్లీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ బర్మిస్టర్ స్పీకర్స్ అగైన్ అటువైపు కూడా 1 కప్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. ద డిజైన్ వాట్ ఐ టాక్డ్ అబౌట్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అగైన్ దర్ ఇస్ ఎ క్రోమ్ ఎలిమెంట్ ఇక్కడ కూడా. సో వుడెన్ ఫినిషింగ్ తో పాటు క్రోమ్ ఎలిమెంట్ చూడడానికి చాలా వరకు ప్రీమియం గా కనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అయితే సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ కార్ అని చెప్పాలి. దిస్ ఈస్ అబౌట్ ద రియర్ సైడ్ సీటింగ్ అండి. 6 పీపుల్ హ్యాపీలీ ట్రావెల్ చేయొచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ కంఫర్ట్ లెవెల్స్ ఇస్ ఆన్ ద 5 out of 5 రేటింగ్. సో ఇప్పుడు మనం మిడిల్ రోలో వెళ్ళి కూర్చుందాము. హౌ మిడిల్ రో ఇస్ కంఫర్టబుల్ అనేది అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మిడిల్ రోలో ఉన్నామండి. చూడొచ్చు మీరు ఎంత లావిష్గా ఎంత లగ్జరియస్గా ఇందులో మనం ట్రావెల్ చేయొచ్చు. సో చైర్స్ వచ్చేసి మనకి క్యాప్టెన్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది మధ్యలో కూడా. అండ్ దీస్ ఆర్ ద అడ్జస్టబుల్ అండి. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చైర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూ కెన్ నోటీస్ వన్ థింగ్, ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లోర్ పైన ఆల్ ద వే మనం చైర్స్ ఇక్కడ వరకు ముందుకు తీసుకురావచ్చు అండి. ఓకే, సో ఒకసారి నేను మీకు అది డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ హౌ ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా మీరు చైర్ని ఫ్రంట్కి తీసుకురావచ్చు. వెనకాల చాలా స్పేస్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ యూ కెన్ సీ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో మనకి ఇంత మంచి రిక్లైన్ యాంగిల్ కూడా లభిస్తుంది. ఒక్కసారి ఇది మళ్ళీ నేను వెనక్కి అనేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద చైర్ కంఫర్ట్ అండి. సీరియస్లీ బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే స్కూప్డ్ అవుట్ సీట్ ఇస్తున్నారు. మ్యాగజైన్ హోల్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ క్వైట్ సింపుల్గా ఉంది. బట్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ ఈజ్ అవైలబుల్. లాట్స్ ఆఫ్ స్పేస్ ఇన్సైడ్ ద రూమ్. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏసీ వెంట్స్ బోత్ ఎండ్స్ ఇక్కడ అటువైపు 2 వైపులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ ఇచ్చారు. యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ రీడింగ్ లైటింగ్ ఇస్ ఇన్ ప్లేస్. అండ్ అలాగే ఇక్కడ హుక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ హ్యావ్ యువర్ కోట్ రైట్ హియర్ వన్స్ ఇట్ ఈస్ గెట్ ఆయిన్ ఆర్ ఎల్స్ వన్స్ ఇట్ ఈస్ గెట్ ప్రెస్. అలాగే మధ్యలో చూసుకుంటే వీ హ్యావ్ ఏసీ వెంట్స్కి సంబంధించి కంట్రోల్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. యూ కెన్ హ్యావ్ అ లుక్. అండ్ అలాగే డోర్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ పైన సేమ్ అదే వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. బర్మిస్టర్ సౌండ్ స్పీకర్. అండ్ అలాగే మనకి డోర్ పైన 2 లీటర్ బాటిల్ హోల్డర్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కార్ని చూస్తున్నారు కదా ఎంత స్పేస్ ఉంది కార్లో. స్పేస్ అయితే నో డౌట్ అబౌట్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేషియస్ బిజినెస్ కార్ అని చెప్పాలి. సో నా దిస్ ఇస్ ద టైం మనం వెళ్ళి ఒకసారి ఫ్రంట్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ విత్ మీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డ్రైవర్ చైర్లో వెళ్ళి చూద్దాము వాట్ ఆల్ ఫీచర్స్ అండ్ ఎలా ఉంటుందో. లెట్ మీ సిట్. చాలా ఫైనలీ ఈవెన్ ఇన్ టు V క్లాస్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దిస్ ఈస్ ద డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ ట్రీట్మెంట్. సేమ్ డాష్బోర్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. అప్పర్ సైడ్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ సాఫ్ట్ మెటీరియల్. యూ కెన్ సీ సూపర్ సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగుంది. బ్లాక్ అండ్ కలర్. అండ్ ఇక్కడ చూసుకుంటే పీచ్ కలర్ ట్రీట్మెంట్ మనకి ఇస్తున్నారు. అండ్ హ్యాండ్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా బాగుంది. యూ కెన్ సీ డోర్ పైన మనకి పవర్ విండోస్ అండ్ అలాగే ORVM కంట్రోల్స్. అండ్ లుక్ అట్ దిస్ లాక్ అండ్ అన్లాక్. హీటెడ్ చైర్కి సంబంధించిన డ్రైవర్ సైడ్ ఇక్కడ ఫంక్షనాలిటీ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద ఎలక్ట్రికలీ చైర్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి వీ హ్యావ్ అ కంట్రోల్స్ అండ్ 3 మెమరీ ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లుక్ అట్ దిస్ డోర్ హ్యాండిల్ క్వాలిటీ. అట్ ద సేమ్ టైమ్ ఫినిషింగ్ ఈజ్ రియలీ నైస్. ఇక్కడ మనకి వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ సరౌండింగ్లో ఇచ్చారు. లుకింగ్ వెరీ ప్రీమియం. ఇక్కడ బర్మిస్టర్ సరౌండ్ ఇచ్చిన స్పీకర్స్. Here you have a cup holder, again one more cup holder. Look at this, ikkada oka cup holder and lot of massive manaki storage space on the door provide chestunnadu. Ikkada Mercedes Benz ki sambandhinchi we have a scuff plate. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా యూ హ్యావ్ ఎ స్టిల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఈ కార్లో చాలా బాగుంది. ఐ సర్ప్రైజ్ టు సీ దీస్ మెనీ స్టోరేజ్ స్పేసెస్. ఇక్కడ మనకి లంబా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైర్ గురించి మాట్లాడుకుందాం. లుక్ అట్ ద చైర్ కంఫర్ట్, హౌ కంఫర్టబుల్లీ నేను కూర్చున్నాను మీరు చూడొచ్చు. థై సపోర్ట్ ఈజ్ సీరియస్లీ ఎక్సెప్షనల్. కంఫర్టబుల్నెస్కి దిస్ ఇస్ ద బ్రాండ్ కార్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ అయితే నో డౌట్స్ అబౌట్ ఇట్.
మనకి బ్యాక్ సపోర్ట్ ఈజ్ ఆన్ ద ఎక్సలెంట్. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ మనకి సీట్ బెల్ట్ హైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఐ వాస్ థింకింగ్ లైక్ ఇక్కడ కొంచెం ఇంకా బిగ్గర్ ఆర్మ్ రెస్ట్ ఉంటే బాగుంటుండే అనిపించింది. బికాస్ ద డ్రైవర్ సైడ్ కెన్ హ్యావ్ అ లాట్ మోర్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఇంకొంచెం పెద్దగా ఆర్మ్ రెస్ట్ ఉంటే బాగుంటుండే. బట్ ద సేమ్ సైజ్ మనకి ఆల్ ఓవర్ ద చైర్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద చైర్ అండి. మనం ఇప్పుడు స్టీరింగ్ గురించి అలాగే డిజైన్ గురించి ఇంటీరియర్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ చెప్పినట్టు యూ కెన్ సీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్. హౌ రిచ్ ద డాష్ బోర్డ్ ఈజ్. అప్పర్ సైడ్ లోవర్ సైడ్ ఎవ్రీ సింగిల్ ప్లేస్లో ఇట్స్ ఆల్ అబౌట్ ద లైక్ ప్యూర్ సాఫ్ట్ మెటీరియల్స్ అనేది యూస్ చేశారు. నౌ లెట్స్ సీ అబౌట్ ద స్టీరింగ్. స్టీరింగ్ ఈస్ కంప్లీట్లీ రౌండ్ ఇన్ షేప్, ఫ్లాట్ బాటమ్ ఇవ్వట్లేదు. బట్ లుక్ ఎట్ దిస్ ట్రీట్మెంట్. బ్లాక్ కలర్లో మనకి చాలా మంచి మ్యాట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. చాలా ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి మర్కి సంబంధించిన లోగో, ఆబ్వియస్లీ ఎయిర్ బ్యాగ్ అండ్ ఆల్సో హార్న్ ఇందులో ప్లేస్ చేశారు. ఇక్కడ వైపు చూసుకుంటే మనకి వాల్యూమ్కి సంబంధించి కీస్ అండ్ అలాగే కాల్, ఆన్సర్, డిక్లైన్, వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు, మ్యూట్ కూడా మనం చేయొచ్చు. దీని సరౌండింగ్స్లో కూడా వీ హ్యావ్ అ అల్యూమినియం షార్ట్ క్రోమ్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ ప్రీమియం. ఇటువైపు చూసుకుంటే లుక్ ఎట్ దిస్ హోమ్ అండ్ అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ చేయొచ్చు. వాట్ ఎవర్ దిస్ MID డిస్ప్లే ఉందో మనం ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా బ్యాక్ వెళ్ళొచ్చు. యూ కెన్ సీ రైట్ దేర్ హోమ్, ట్రిప్, నావిగేషన్, రేడియో, మీడియా. సో ఎవ్రీ సింగిల్ థింగ్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అసిస్టెన్స్, గ్రాఫిక్, సర్వీస్, సెట్టింగ్స్. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఎనీహౌ మనం ఆ డిస్ప్లేలో కూడా చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టీరింగ్. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆల్ జర్మన్ మేడ్ కార్స్లో ఉన్నట్టు ఇక్కడ వైపు మనకి లైటింగ్ సెక్షన్ ఇచ్చారు. సరౌండింగ్లో కూడా చాలా మంచి క్రోమ్ యూటిలైజేషన్ ఉంది. ఇక్కడ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ వర్షన్. సో ఆటోమేటిక్ అవైలబుల్గా ఉంటుంది, ఇందులో మాన్యువల్ ఉండదు. ఇక్కడ ఓన్లీ మనకి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ డెడ్ పెడల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ చెప్పానో నేను, ఇది కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అగైన్ క్రోమ్ సరౌండింగ్, ఇక్కడ కూడా క్రోమ్ సరౌండింగ్ ఇన్సైడ్ అండ్ అవుటర్ లేయర్లో చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఈ డిజైన్ చూసారా మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటువైపు మనకి 260 కిలోమీటర్స్కి సంబంధించిన స్పీడ్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అందులోనే మనకి ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే RPM మీటర్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు వెహికల్ పార్కింగ్ బ్రేక్ ఆన్లో ఉంది, అది కూడా చూపిస్తుంది. అండ్ ఇంజన్ టెంపరేచర్ కూడా మనకి అందులో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఫ్రెండ్స్, టు హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి చూద్దాము. సో దట్ డీటెయిల్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాము. డిజైన్ ఆఫ్ ద డాష్ బోర్డ్ చాలా బాగుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ జనరలీ మనకి ప్రతి ఒక్క మర్క్ కార్లో ఈ లేఅవుట్ ఏదైతే ఉంటుందో మధ్యలో సెంటర్ కాన్సోల్లో ఉంటుంది. కానీ దీన్ని ఈవీ క్లాస్లో వచ్చేసి దీని ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ రెగ్యులర్. ప్రతి ఒక్క మర్క్ కార్లో మనకి ఇవే ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. టచ్ రెస్పాన్సివ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆగుల్ చేయొచ్చు. అండ్ దెన్ వీ కెన్ డూ అండ్ ఓకే. బ్యాక్ డైనామిక్స్ వచ్చేసి మనకి స్పోర్ట్ ప్లస్ మోడ్ అనేది ఇవి సెలెక్ట్ చేస్తే వస్తుంది. అండ్ పార్కింగ్, అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డోర్ ఏవైతే ఉందో మధ్యలో మిడిల్ డోర్ మనం ఇది కూడా ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇటువైపు కంప్లీట్లీ పవర్ ఆఫ్ ఇక్కడ ఫీచర్ ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ ఇటువైపు సంబంధించి డోర్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ ప్రెస్ చేసి కూడా చేయొచ్చు. అండ్ లుక్ ఎట్ దిస్ డిజైన్, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ కలర్లో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ మై అపాలజీస్, నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపించలేను బికాస్ ద కంప్లీట్లీ కార్లో బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. బట్ దిస్ సపోర్ట్స్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నావిగేషన్, వీ వాట్ నాట్ ఎవ్రీ సింగిల్ ఫీచర్ ఈస్ అవైలబుల్. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఈ సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్సో మేకింగ్ లాట్ ఆఫ్ అపీలింగ్. అట్ ద సేమ్ టైం లుక్ ఎట్ దిస్ వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే లుక్ ఎట్ దిస్, చాలా డిఫరెంట్గా దీని కింద డిజైన్ చేశారు. చాలా మ్యాసివ్గా కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే USB-C ఆప్షన్స్, SD కార్డ్ హోల్డర్, సిగరెట్ లైటర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా డిఫరెంట్గా అట్ ద సేమ్ టైం చాలా మంచి స్టోరేజ్ స్పేస్ని ఇందులో క్రియేట్ చేశారు. అలాగే మనం ఇక్కడ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూడొచ్చు, గ్లవ్ బాక్స్ని మనం లాక్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూస్తే యూ హ్యావ్ ఇట్లా స్లాంట్లో మనకి గ్లవ్ బాక్స్ ఇచ్చారు. అండ్ అగైన్ దెర్ ఇస్ అ కంపార్ట్మెంట్, ఒక లైట్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లవ్ బాక్స్. అండ్ ఇప్పుడు మనము చైర్ గురించి మాట్లాడుకుంటే యూ మైట్ హ్యావ్ నాట్ సీన్ చైర్ ఈ విధంగా కనిపిస్తుందో. చాలా ప్రీమియంగా ఉంది, సింపుల్గా ఉంది. సో మల్టీ కలర్ ఏం లేదు, సింపుల్ సింగిల్ కలర్లో ఇస్తున్నారు. చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు.
సో ఫ్రెండ్స్, కార్ ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇందులో ఉన్న ఏ ఫీచర్ మీకు నచ్చిందో చెప్పండి. అండ్ ఇంటీరియర్ ఎక్స్ప్లోర్ అయ్యాం కదా, అందులో కూడా మీకు ఏం నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి లగ్జూరియస్ స్పోర్ట్స్ కార్స్ అండ్ ప్రీమియం కార్స్ మన ఛానల్లో రెగ్యులర్లీ వస్తాయి. ఎవ్రీడే వన్ సింగిల్ వీడియో కూడా వస్తుంది. సో దట్ మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మనం వీడియో వేసిన వెంటనే మీ వరకు కూడా నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి ఏమేమి వీడియోస్ చేస్తున్నానో, అప్కమింగ్ ఏం వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయో అవన్నిటికి సంబంధించి చిన్న గ్లిమ్స్ ఆఫ్ వీడియో నేను అందులో కూడా అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు కూడా అవేర్గా ఉంటుంది మన ఛానల్లో ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ వస్తాయో. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.